లక్నో సూపర్ జెయింట్స్ మీద గెలవాలంటే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 204 పరుగుల టార్గెట్ను ఫినిష్ చేయాలి. క్రీజ్లో హార్దిక్ పాండ్యా ఇంకా తిలక్ వర్మ ఉన్నారు. 19వ ఓవర్ 5వ బంతి కూడా పడిపోయింది. ఇక మ్యాచ్లో గెలవాలంటే 7 బంతుల్లో 24 పరుగులు చేయాలి. ఈలోగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓ విషయాన్ని తిలక్ వర్మకు చేరవేశాడు. అదేంటంటే నువ్వు రిటైర్ అవుట్ అవ్వాలి అని. అసలు ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన తిలక్ వర్మ 23 బాల్స్లో 2 4లతో 25 పరుగులు చేశాడు. వాస్తవానికి అది మరీ అంత తీసిపారేదగ్గ స్కోర్ అయితే కాదు. కానీ ఓవర్లు కరిగిపోతున్న కొద్దీ తిలక్ లాంటి ప్లేయర్స్ క్రీజ్లో ఉంటే వాళ్ళలో ఉన్న హిట్టర్ బయటకు వస్తాడు. అలాంటిది తిలక్ వర్మకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంకా టీం మేనేజ్మెంట్. రిటైర్ అవుట్ అవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారు. సో తిలక్ రిటైర్ అవుట్ అయితే మిగిలిన 7 బాల్స్లో 24 పరుగులు చేయాలి కాబట్టి వచ్చినోడు భారీ సిక్సర్లు కొడతాడు అనేది ఆలోచన కావచ్చు. సరే అని తిలక్ జాలిమోహం పెట్టుకుని పెవిలియన్ వైపు వెళ్ళిపోయాడు. కానీ తిలక్ బదులుగా ఎవరొచ్చారో తెలుసా బ్యాటింగ్కి? మిచెల్ శాంట్నర్. ఇంతటి టఫ్ సిచ్యువేషన్లో కనీసం ఎవడో హార్డ్ హిట్టర్ను తీసుకోకుండా శాంట్నర్ని దింపితే మనోడొచ్చి 2 బాల్స్లో 2 కొట్టి స్ట్రైకింగ్ని నువ్వే ఆడుకో అని హార్దిక్ పాండ్యాకి ఇచ్చేశాడు. పాండ్యా ఓ 6 కొట్టి ఆశలు రేపిన టార్గెట్ ఎక్కువ కావడంతో ఏం చేయలేకపోయాడు. 12 పరుగుల తేడాతో ముంబై ఓడిపోయింది. సరిగ్గా ఇదే పాయింట్పై మాజీ క్రికెటర్లు ముంబై ఇండియన్స్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, మహమ్మద్ కైఫ్ లాంటి క్రికెటర్లంతా అసలు తిలక్ను ఆపి శాంట్నర్ను పంపించడం ఏంటని పాండ్యాపై ఫైర్ అవుతున్నారు. కెరీర్ మొత్తం చూసుకున్నా కూడా 150కి దగ్గర స్ట్రైక్ రేట్ ఉన్న తిలక్ వర్మ లాంటి ఆటగాడిని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గ్రౌండ్ నుంచి పంపించడం, శాంట్నర్ని పిలిపించుకోవడం లాంటివి పెద్ద తప్పు అని కామెంట్స్ చేస్తున్నారు. అసలు తిలక్ రిటైర్ అవుట్ అవ్వాలనే నిర్ణయాన్ని పాండ్యానే గ్రౌండ్లో తీసుకున్నాడా లేదా టీం మేనేజ్మెంట్ చెప్పిందా? ఇంత యంగ్స్టర్ అయిన కుర్రాడిని, లాస్ట్ ఇయర్ 3 హాఫ్ సెంచరీలతో అద్భుతమైన ఫినిషింగ్ చేసిన కుర్రాడిని కాదనుకుని ఒక్క మ్యాచ్లో స్లోగా ఆడుతున్నాడని స్పాట్లో రిటైర్ అవుట్ అవ్వాలా చేసి మ్యాచ్ ఓడిపోవడంతో పాటు తిలక్ వర్మను అవమానించారంటూ ముంబై ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.